మనకేంటి కర్మ? ఆ మెస్సీ గారు రావడం అట, రాహుల్ గాంధీ రావడం అట, నాకు కన్ఫ్యూజ్గా ఉంది. వెస్ట్ బెంగాల్ అయితే ఇంకా ఘోరం, విగ్రహమే పెట్టేశారట మెస్సీ గారికి. వాడెవడు ఆ బచ్చాగాడు? అర్జెంటీనా. నా గూగుల్ చేసి చూడండి, ఏ అర్జెంటీనా టు జేంబియా 10 లక్షల మంది నాకు మీటింగ్ వస్తే ప్రెసిడెంట్ క్యూలో కూర్చున్నాడు. అలాంటి 2000లో 7,800 కోట్ల ఆస్తి పరుడట కదా, ఇంటర్నేషనల్ ప్లేయర్ కదా, టాప్ మోస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ గురించి. వాడు డ్రగ్స్ వాడినాడు. ఎవరు తెలుసా నీకు? గూగుల్ చేసి చూడు. వాడు చిన్నప్పటి నుంచి డ్రగ్స్ మైక్ టైసన్ కూడానా. కానీ హోలీఫీల్డ్ లేదే. హోలీఫీల్డ్ ఎవడు? ప్రపంచంలో 100 మంది బాక్సర్లు ఉంటారు, ముగ్గురే ఫేమస్. మహమ్మద్ అలీ 3 టైమ్, మైక్ టైసన్ 2 టైమ్, హోలీఫీల్డ్ 5 టైమ్. మైక్ టైసన్ 2 టైమ్స్ వాడించినాడు. మన మహబూబ్ నగర్ వచ్చాడు, మన వరంగల్ వచ్చాడు, మన హైదరాబాద్ వచ్చాడు, ముంబై వచ్చాడు, ఢిల్లీ వచ్చాడు, దేశం అంతా వచ్చాడు. అప్పుడేది మీడియా? మెస్సీ అక్కడ, ఈడొక సాకర్ ప్లేయర్. హోలీఫీల్డ్ అక్కడ వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ 5 టైమ్. అంటే ప్రపంచంలో ఇంకోటి పుట్టలేదు, పుట్టబోడు. లైఫ్ లో 5 టైమ్ ఎవడవడు. మైక్ టైసన్ 2 టైమ్స్ ఓడించినాడు. అలాంటోడు వచ్చి మోకరించాడా లేదా? అమిత్ షా షాక్ అయిపోయారు, రూపాలా గారు షాక్ అయిపోయారు. ఇదేంటిది? డాక్టర్ పాల్ గారు ముందు అంటే నేను ఇండియాని అంత స్థానానికి తీసుకెళ్ళాను. పాయింట్ ఏంటంటే, ఈ దిగచారిపోయిన రాజకీయ నాయకులు ఒక ఫుట్బాల్ ప్లేయర్ వస్తే ఆడు శంకన ఆకుతున్నారు. ఆడుకు 3,000 మంది పోలీసులట, 100 కోట్లు ఖర్చు అట, 70-80 అడుగులు విగ్రహం అట. అంటే మన దేశం ఏమైంది? ఆఖరికి ఒక ఫుట్బాల్ ప్లేయర్ మనకి హీరో. అదే డబ్బు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, 16 యూనివర్సిటీలు ఉన్నాయి మనకి తెలంగాణలో. మన 1000 కోట్లు ఇచ్చిండట్టు బొందా. ఇదంతా ఫేక్ డాక్యుమెంట్. 1000 కోట్లు కాదు, 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయిందేమో అడుగు. ఇప్పటికి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఇస్తాడో లేదో అని. ఇప్పటికి 1000 రూపాయలు ఓయూకి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. చేస్తాడేమో. ఏమో ఇప్పుడు నేను అన్నదారు చేస్తాడేమో, అది కూడా మంచిదే. కానీ ఆ 1000 కోట్లు దేనికి? అరే ముందు నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో 1200 స్టాఫ్ ఖాళీగా ఉంది, దాదాపు 1000 మందిని ఫిలప్ చేయి. ఒక్కొక్క ప్రొఫెసర్ 5 జాబ్స్ చేస్తున్నారు, తెలుసా నీకు? అది నువ్వు ఇన్వెస్టిగేట్ చేయి, వాస్తవమే. అది ఒక ప్రొఫెసర్ 5 జాబ్స్. పిచ్చెక్కిపోతుంది టీచర్స్ కి. ముందు నువ్వు భర్తీ చేస్తానన్న ఉద్యోగాలు ఉస్మానియా యూనివర్సిటీలో ముందు భర్తీ చేయి. 2 years అయింది నువ్వు సీఎం అయ్యి. 2, అక్కడున్న ఎక్విప్మెంట్ క్లీన్ చేయించు. నేను వెళ్ళాను కదా ఓయూకి, దానికి ఒక 10 కోట్లు ఖర్చు పెడితే, ఇప్పుడు నేను చారిటీ చేస్తున్నా, 10 కోట్లు ఖర్చు పెడితే కొత్తది అయిపోద్ది, ఇంక్లూడింగ్ పెయింటింగ్. నేను అంటుంది నేను 1000 కోట్లు ఇస్తాను. అసలు జోక్ చెప్పమంటావు నీకు? ట్రంప్ మీడియా సంస్థ 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అట. నీకు ఇంగ్లీష్ వచ్చి కదా, చాలా ఇంపార్టెంట్. అది గ్లోబల్ సమిట్ గురించి మాట్లాడదాం. నన్ను ముందు చెప్పండి. మనకి ఎడ్యుకేటెడ్ యూత్, నువ్వు ఎడ్యుకేటెడ్, నువ్వు గూగుల్ చేయి. ట్రంప్ మీడియా సంస్థ, ట్రంప్ అంటే 5,45,000 crore దోచుకున్న డబ్బు. ఆయన కంపెనీకే 600-700 కోట్లు లాస్ వచ్చింది. ఇప్పుడు మూసేశారు. మూసేసిన టైంలో కొంతమంది రిపబ్లికన్ బిలియనీరాలు ఆ ట్రంప్ ఆర్గనైజేషన్ 1,00,000 కోట్లు ఇస్తుంది అట్టి ఇక్కడ 47కి. అంటే అప్పుడు రేవంత్ ఉంటాడా, ఎవడు సీఎం ఉంటాడు, నీకు ఇవన్నీ తెలుసు. ఒకటే చెప్పాను. ఇప్పుడు ఈ మ్యాచ్ సంగతి ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి మెస్సీ కలిసి ఫుట్బాల్ ఆడతారు. అదే నేను హోలీఫీల్డ్ బాక్సింగ్ చేసినట్టు ఉంటది. అంతేనా? ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మ్యాచ్ ఎందుకు అన్నట్టు? ఇదంతా సంపాదన కాదు. దేనికోసం? ఇదంతా 10 లక్షలకు ఫోటో అట. అరే నాకు 9 కోట్లు ఇస్తారు ఇన్ ద వరల్డ్, నేను 8 ఫీల్డ్ లో నెంబర్ 1. $1 million నాకు అమెరికాలో ఇస్తారని సంగతి అందరికీ తెలుసు. 5 మిలియన్లు యూరోప్ లో ఫోటో తీసుకుంటే, మత్స్యగడితో తీసుకుంటే 10 లక్షలు ఎవడిస్తాడు? నువ్వు ఇస్తావు? ఓ మాట చెప్పు. 100 మంది వరకు అప్లై చేసుకోవాలట. నేను ఎక్కడి నుంచి 10 లక్షలు ఇస్తావా? 10,000 ఇయ్యు. ఫుట్బాల్ ప్లేయర్. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫుట్బాల్ ప్లేయర్స్?